దోచుకున్నావు, నన్ను దాచియున్నావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా సర్వము నీలో, నీ సన్నిధి నాలో, నీ సంపద నాలో, నా సంతసము నీలో. నీవు నేను ఏకమవు రకు, నన్ను విడువనందువే. నీవు నేను ఏకమగు వరకు, నన్ను విడువనందువే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. హల్లెలూయా. అందరికి కూడా ప్రైజ్ లాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఎంతగానో కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామాన్ని కనపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ సమయంలో ప్రార్థనతో ఆరంభించుకున్నాను. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రం నైనా. ఈ దినానికి చాలిన దేవునిగా మా పట్ల మీరు చేయబోయే కార్యాలను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని మాకు దయచేయమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. హల్లెలూయా. తీతు పత్రిక 3:9. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటే ఎంతోమంది ఇప్పుడు డిబేట్లను చేస్తూ ఉంటారు చూడండి. అవివేక తర్కములు, వాదించుకోవడం లేదా వాదన చేయడం, వంశావళులు, వాటిని గురించిన కలహపడము, ధర్మశాస్త్రం గురించి వివాదములను తీసుకురావడము, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనము. అది ప్రయోజనమే లేని సమయము వృధాపరచుకోవడము, సమయము వ్యర్థపరచుకోవడం అండి. అసలు నమ్మాల్సిన దాన్ని విడిచిపెట్టి వేరే దానికోసం మనము సమయం అంతా కూడా వృధా చేస్తున్నాం. కాబట్టి అవివేకంగా, కలహము ద్వారా అవివేకంగా మనం ప్రవర్తించకూడదు. మనము నిన్నటిదే కంటిన్యూ చేస్తున్నామండి. కలహము, వివాదము మనం మానివేయాలి. ఈ ఉపవాస దినాల్లో మనము మానేయాల్సిన పనులు ఒక 2 మనము జ్ఞాపకం చేసుకుంటున్నామని. ఇది మన యెషయా గ్రంథం 58:4 మనం చూడవచ్చు. అయితే ఆదికాండము 13:6-7 చూద్దామండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను.
ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. ఇక్కడ ఆస్తి పెరిగిన కొద్దీ ఇక్కడ కలహము రావడం మనం చూస్తున్నామండి. కాబట్టి ఆస్తికి ప్రాధాన్యత ఇస్తే కలహమే వస్తుందంట. మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని మాటలకి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని కార్యాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని పనికి, దేవుని క్రియల కొరకు మనలో మన ద్వారా ఫలాలు రావాలని మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికి పడితే దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అక్కడ కలహము వస్తుందంటండి. సామెతలు 10:12 చూద్దాము. కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆమేన్, హల్లెలూయా. పగ ఏం చేస్తుందండి? కలహము రేపుతుంది. పగ పెంచుకున్న కొద్దీ ఎదుటివారు మరింత దూరమే అవుతారు, కానీ మనకు దగ్గర కారలే. అదే ప్రేమ తప్పులున్నా కప్పివేస్తుంది, క్షమించే గుణం వచ్చేస్తుంది. వారిని మనం పోనీలే అనుకుంటామండి. అదే పగగాని ఉంటే వారిని ఎలాగైనా సరే, ఏ రీతిగా అయినా దెబ్బతీయాలని మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ అయితే అన్నింటినీ కప్పివేస్తుంది. కాబట్టే మన ఘోరమైన పాపాన్ని దేవుని యొక్క అగప్పే ప్రేమ ద్వారా కప్పివేశాడండి. ఆయన మనకు దూరస్తుడు, మనకు దేవునికి ఎంతో దూరము. మనము సమీపించలేని స్థానంలో మన దేవుడు ఉన్నాడు. కానీ ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన ప్రేమలో స్వార్థం లేదు కనుక, ఆయనది ఎంతో సత్యమైన ప్రేమ కనుక మనమందరం కూడా ఆయన చేత ప్రేమించబడ్డాము, రక్షించబడ్డాము, ఈరోజు విడిపించబడ్డామండి. కాబట్టి ఎప్పుడు కూడా మనము పగ మనల్ని మంచి మార్గంలో నడిపించదు. సామెతలు 16:28 చూద్దామండి. పాప ఇంతకు ముందు చెప్పింది సామెతలు 10:12. సామెతలు 16:28. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెమగాడు మిత్రభేదము చేయను. మూర్ఖులు కలహమే పుట్టిస్తారు. ఎందుకంటే వారు ఆలోచించరు, ఎవరికి ఏమైనా మాకు అవసరం లేదు, నా ఆలోచనే నాది, నా సొంత ఇష్టమే నాది అని ప్రవర్తించే వారిని మూర్ఖులు అంటారండి. వీళ్ళు కలహాన్ని పుట్టిస్తారు. వీళ్ళు ఎవరి మనసును బట్టి ఆలోచన చేయరు. ఎదుటివారి యొక్క అవసరాలు, ఎదుటివారి యొక్క కష్టము, నష్టము, బాధ ఏమీ గుర్తించరండి. వారి సొంత ఆలోచన వారిది. అదే కొండిగాండ్రు కూడా మిత్రభేదము చేయను. తన సొంత స్నేహితునికే భేదం తీసుకురాగలిగిన వారు ఎవరు అంటే, మధ్యలో చెప్పుడు మాటలు చెప్తూ ఇటు అటు మాట్లాడుతూ ఉండేవారు. వీరు ఎప్పటికి కూడా దేవునికి ఇష్టలు కాదండి. మీరెవరికైనా సరే మధ్యవర్తిగా ఉండి ఇటు మాటలు అటు, అటు మాటలు ఇటు చెప్తున్నట్లయితే అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. అది అంటే చెడ్డగా అండి, మంచిగా కాదు. మంచి మాటలు లేదు, ఓదార్పునిచ్చే మాటలు, వారి కొరకు ప్రార్థించే మాటలు, వారిని ఆశీర్వదించే మాటలు లాంటివి మాట్లాడితే వారు తప్పకుండా వర్ధిల్లుతారు. ఎందుకు అంటే ప్రేమ అందరి దోషాలని కప్పివేస్తుంది. మన యేసయ్య యొక్క ముఖ్య ఉద్దేశం, మన కొరకు ఆయన మధ్యవర్తిగా ఉంటున్నాడు.
మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఆయన స్థానంలో మనము ఉండాలి. సామెతలు 23వ వచనము, 20వ అధ్యాయము 3వ వచనము. కలహమునకు దూరము నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడు కోరునే కోరును. కలహానికి దూరంగా ఉండాలి మనము, అప్పుడే మనకు ఘనత వస్తుంది. లేదు ఆ వివాదంలో, ఆ గొడవలో, ఆ కలహంలో మనం ఉన్నట్లయితే అది అందరిలో మనకు చెడ్డ పేరును తీసుకొస్తుంది. కాబట్టి నరులకి అది ఘనతగా ఎంచబడుతుంది. దూరంగా ఉండడము అందరూ మంచిగా గొప్పగా చెప్పుకుంటారండి. మూర్ఖులైన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా ఎవరు ఏమైనా అయిపోని అని ఉంటుంది కనుక ఎదుటి వారికి ఏమవుతున్నా సరే వారికి అవసరం లేదండి. ప్రతి వారితో గొడవలే వారు కోరుకుంటారు, కలహమే కోరుకుంటారు, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. కాబట్టి మనము మూర్ఖుల వలె ప్రవర్తించకూడదని మనము తెలుసుకోవాలండి. సామెతలు 18:6 చూద్దాం. సామెతలు 18:6. బుద్ధిహీనుని పెదవులు ఉన్నవి, కావాలని వాడు. బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు ఆ పెదవులంట కలహము కలిగి ఉంది, కలహముకు సిద్ధముగా ఉందంటండి. అందుకే దేవుణ్ణి మనం జ్ఞానం అడగాలండి. బుద్ధిహీనత వద్దని చెప్పాలి. ప్రార్థనలో జ్ఞానవంతులుగా మనల్ని నడిపించమని కోరుకోవాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారండి. కానీ అయినా సరే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు అని, వారు ఎంతో బుద్ధివంతులని చెప్పబడుతుందండి. చురుకుగా ఉండి అక్కడ ఇచ్చిన రాజు ఆజ్ఞ దాటడానికి, మోషేని దాచడానికి, లేదా దేవుని యొద్ద నుండి పొందుకున్న జ్ఞానము వారు ఉపయోగించుకుంటున్నారండి. మామూలుగా చురుకైన స్త్రీలు లేదా గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుందో సామెతలు 31లో మనం మొత్తం కూడా చూడవచ్చు. కాబట్టి అలాంటి స్త్రీలుగా, అలాంటి మనుష్యులుగా మనం అందరం ఉండునట్లుగా దేవునికి ప్రార్థన చేసుకోవాలి. దెబ్బలు కావాలని వాడు కేకలు వేయను. బుద్ధిహీనత ఉన్నప్పుడు ఖచ్చితంగా దెబ్బల కొరకే మనము పని చేస్తూ ఉంటాం. చేసిన పని అంతా కూడా గుర్తించకుండా ఇంకా నన్ను ఎందుకు కొడుతున్నారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారన్నది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా కలహము ఎలాంటి దారిలోనికి మనల్ని నడిపిస్తుందో చూసామండి. మనందరికీ దేవుని జ్ఞానం కావాలని, కలహపడే మనసును కొట్టివేయమని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. ఇదిగో నా తండ్రి, ఎక్కడ చిన్న మందిగా ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు అయ్యా. ఇదిగో నా తండ్రి, ఏదైతేనైనా కలహము వద్దు, కలహము మానివేయమని మేము వాక్యము విన్నాము. ఆ వాక్య ప్రకారము నా ప్రభువా, కలహము లేకుండానైనా మేము జీవించుటకు మీ జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ జ్ఞానంతో సమస్తము మేము ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మాట మాట్లాడాలో అర్థం చేసుకొని మేము ముందుకు వెళ్ళేటకు సహాయం దయచేయండి అయ్యా. ఎవరైనా ఆస్తికి ప్రాధాన్యత ఇచ్చుట కలహానికి దారితీస్తుందని, మనసులో పగ ఉంచుకోవడం కలహానికి దారితీస్తుంది, మూర్ఖతగా ప్రవర్తించడము కలహానికి దారితీస్తుంది, బుద్ధిహీనత కలిగి ఉండడం కలహానికి దారితీస్తుంది, కొణ్యము చెప్పడము కలహానికి దారితీస్తుంది. ఎవరైనా మేమంతా కూడా నా తండ్రి ఇటువంటివి మాని విడిచిపెట్టి మీ కొరకునైనా యథార్థముగా సత్యముగా ఉండుటకు సహాయం దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసు అన్న శక్తి గల నామములో
అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.